గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీద ఒకడు ఏం చేయకూడదంట? సనుగుకుడి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడ నిలిచి ఉన్నాడంట? వాకిట అంటే ఇంటి బయట స్థలాన్ని ఏమంటారంటే వాకిట అంటారు. ఇంటి బయట స్థలాన్ని ఏమంటారు? వాకిట అంటారు. అనేక మంది ఇంటి వాకిట దగ్గర చాలా నిలిచి ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే, అయ్యా మా ఇంటి వాకిట ముందే నించుందో తెలుసా, పెద్ద నించుంది అంటారు. ఏంటది? ఓ దురాత్మ, ఓ దయ్యం నించుందయ్యా. మా ఇంటి వాకిట కాడే ఆడి బైక్ పెడుతున్నాడు అయ్యా, ప్రతిరోజు ఆడి బైక్ మా ఇంటి వాకిట ముందే. ఎక్కడంట? ఎందుకు పెడుతున్నాడు అంటే ఆడు బయట నుంచి వస్తాడు కదయ్యా, వచ్చిన తర్వాత అదంతా మా ఇంటి ఆ బండి తొక్కిందంతా కూడా ఎక్కడికి వస్తుంది? మా ఇంట్లోకి వస్తుంది. మీకు తెలిసి చాలామంది ఎందుకు కాలు కడుగుతారో? బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కాలు కడుగుతారు తెలుసా? కాలు మురికయ్యి అని కాలు కడగరు. బయట నుంచి అవన్నీ మట్టుకుని వచ్చారు కదా, అవన్నీ వస్తే మన ఇంట్లో పెంట చేయడానికి. అవి పెంట అంతా ఎక్కడ పోతుందంట? కడుక్కునే దాంట్లో పోతుంది. దేవునికి స్తోత్రం. పోతుందా నిజంగానే? క్వశ్చన్ మార్కే వేసి రక్తమే చేయి. పెంట ఎందుకు వస్తుంది నీ ఇంట్లోకి? ఏమండి, నీ ఇంట్లోనికి దేవుడు ఉన్నాడు అనుకుందాం. నీ ఇంట్లో ఏసై ఉంటే నీ ఇంట వాకిట నిలబడగలదు ఏదైనా? నీ ఇంట వాకిట ఏదైనా నిలబడగలదా? దయ్యములు నమ్మి వణుకుచున్నవి అంతే. దేవుడు ఆ డోర్ తెరిస్తే అందుకే మన ఇంటి వాకిట ఎవడేం పెట్టినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. మన ఇంటిలోనికి ఏమి రాదు. కాకపోతే అయ్యా మా తలుపు తీసుకోవడానికి స్థలం ఇవి, అంతే చాలు. ఏసు రక్తమే చేయి. మేము నడవడానికి మా స్థలం కావాలి కదా. నువ్వు మా ముందు పెట్టావంటే మేము నడవలేము, రెండో తలుపు తీయలేము. కనుక నడవడానికి దానికి స్థలం కావాలి కాబట్టే ముందు పెట్టొద్దురా నాయన మేము బతిమలాడుతున్నాం. వేరే ఉద్దేశం, వేరే కారణాలు అయితే దేవునికి స్తోత్రం లేవు. కొంతమంది ఇంటి వాకిటి దగ్గర ఏముందని మాట్లాడతారు తెలుసా? మా ఇంటి వాకిట్లో శని అలా తాండవిస్తుంది అంటారు. ఏం తాండవిస్తుంది అంటారు? ఇట్లా శని మా ఇంటి వాకిటి దగ్గర అది ఎప్పుడు కాచుకొని ఉంటుంది అయ్యా. శని దాపరించింది, అప్పు దాపరించింది, రోగం దాపరించింది. ఎన్ని దాపరిస్తున్నాయో దేవుని స్తోత్రం కలుగును కాక. ఎక్కడంట? ఇంటి వాకిటే. అన్నీ దాపరించేస్తున్నాయి. కొంతమందికి ఏ ఇంట్లోకి వెళ్ళండి చూడండి, అమ్మో ఇల్లంతా చీకటే, దయ్యమే. మరి ఆడెళ్తున్నందుకు వస్తున్నాయని అనుకోవట్లే. ఆ ఇంటికి ఇంతకు ముందు ఉన్నోళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ వీళ్ళు వెళ్ళగానే వచ్చేవి ఏంటది? దురాత్మ. వీళ్ళంటారు ఇల్లంతా చీకటే. ముందు నీలో ఉన్న చీకటి పోతే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పాలి? ఇల్లు వెలుగుమయం అయిపోతుంది. నీలో ఉన్న చీకటి పోతే ఇల్లు వెలుగుమయమే. నీలో చీకటి ఉంటే ఇల్లు అంతా ఎలాగుంటుంది? నిజంగా చెప్పాలంటే చీకట్లో వెలుగు పుట్టాలని మన జీవితాలు. దేవునికి మహిమ కలుగును కాక. అది దేవుని వాక్యం. చీకట్లో వెలుగు పుట్టాలి మనకి. చీకట్లో పడుకుంటున్నాను నేను. మీరేం చీకట్లో పడుకోవట్లేదా, లేకపోతే వెలుగు వేసుకుంటున్నారా? కాకపోతే మనం లేచిన తర్వాత అవి గుద్దేస్తామన్నా చిన్న బుడ్డి ఎందుకు పెట్టుకుంటామంటే ఏదో నాకేదో దురాత్మల భయం, లేకపోతే చేయడానికి భయం కాదు. ఆ లేచిన తర్వాత ఎలా లేపుతానో తెలియదు. కొన్నిసార్లు అయితే గోడను గుద్దేస్తుంటాను, కొన్నిసార్లు అంటే మనం నడిస్తే కింద అన్ని వస్తువులు దొరుకుతూ ఉంటాయి, అందుకని అంటే పడిపోతుంటాయి అన్నమాట. అందుకని ఏదో బుడ్డి లైట్ ఉందనుకో, చూసుకున్నా ఓకే ఇక్కడ ఏ వస్తువు ఉంది. కొన్నిసార్లు వాటర్ బాటిల్ పక్కనే పెడతాను, మర్చిపోతాను పెట్టానని. సడప్పని దాని మీద అడిగిస్తాను. ఓ ఎస్ఐ స్తోత్రం నాయన, దీని మీద ఎందుకు అన్నాను ప్రభా, ఇది ఎక్కడ ఉందని మర్చిపోయానే అనుకుంటాను. అందుకే అది ఉందనుకో కనబడుతుంది. రైట్, కనబడు నిమిత్తం మాత్రమే దేవుని స్తోత్రం. రీసెంట్గా ప్రార్థన చేశాను, ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రభా ఒక విషయాన్ని ఎదురుగా పెడుతున్నాను. నిజంగా ఒక సహోదరుడు వచ్చి అయ్యా మన జీవితాల్లో ఇలాగా మరి వాళ్ళ ఉద్దేశం ఒకరి ఉద్దేశం ఇలాగ ఉంది అని అన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేశాను, ముగించాను. దాని నిమిత్తం అడిగింది దేవుడిని, బాగా అడిగి
ఇక పడుకుందాం, కొంచెం నిద్ర వస్తుంది, నిద్ర వస్తే పడుకోవాలి, మళ్ళా తర్వాత నిద్ర పోతుంది, అలా కూర్చోవాల్సి వస్తుందని నిద్ర వస్తుందని పడుకుందాం అనుకునేసరికల్లా పెద్ద కేకలు, ఆ స్వరం, ఆ వ్యక్తి స్వరం, పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద కేకలు, ఆ కేకలు వినబడుతున్నాయి. నేను దేవుని, ప్రభా ఈ దున్నపోతుగడికి ఇంకేం పని లేదా అన్నాను, లేచాను. ఏంటి వీడి సంగతి చూస్తానని పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. యేసు నామములో ఈ కేకలన్నీ లయమైపోవును గాక. కొంతమంది కేకలు వినబడుతున్నాయి, వాకిట అప్పుల కేకలు వినబడతాయి. ఏమండి, గొడవలు పెట్టుకున్న జగడములో వారి కేకలు వినబడతా ఉంటాయి. వాళ్ళ పని ఏంటి తెలుసా? గొడవ పెట్టుకోవడమే వాళ్ళ పని. ఎప్పుడు గొడవకి ఎలాగా అని ఎదురు చూస్తుంటారు కొంతమంది. వాకిటి ఎదురుగా నిలబడి ఉంటారంట, ఎప్పుడు గొడవ పెట్టుకుంటారా, ఎప్పుడు ఆ కుటుంబంలో కొంతమంది నిలబడతారు వాకిటి దగ్గర. దేని తెలుసా? కుటుంబంలో గొడవలు జరగాలి, కుటుంబంలో అది జరగాలి, కుటుంబంలో వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోవాలని కొంతమంది వాకిటి నిల్చుంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు దేవుడు అంటున్నాడు, వాకిటి ఎవరు నిల్చున్నారంట? న్యాయాధిపతి నిల్చున్నాడు. మొట్టమొదటిగా మనం చూద్దాం, ఎవరు నిల్చున్నారు? న్యాయాధిపతి నిల్చున్నాడు. వాకిట ఎవరు నిల్చున్నారండి? న్యాయాధిపతి నిల్చున్నాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? వాకిట నిలిచి నీ ఇంటిలోనికి న్యాయము సమకూర్చాలని ఆలోచన చేస్తాడు. నీ ఇంట్లో న్యాయము జరగాలని ఆయన తలంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటే తెలుసా, మీరు ఒకరిని మీద ఒకడు ఏం చేయకూడదంట, సహోదరులారా మీరు తీర్పు కొంద నిమిత్తము ఒకరిని మీద నొకడు సనుగకుడి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, సనుక్కోవద్దు. ఏం చేయొద్దు? ఇది నేర్చుకోవాలి. అందుకే నోరులు జాగ్రత్త పెట్టుకోండి అంటాను. వాడు ఎవరు దుర్జనుడిని చూసి నీ వ్యసన పడకము అని దేవుని వాక్యం ఉంది. ప్రభు వాడు నిజంగా చెప్పాలంటే దుర్జనుడే, వాడే మంచి జనుడే, సజ్జనుడే కాదు. వాడెవడాడు? దుర్జనుడే. ఎదుటివాణిని శపించాలని, ఎదుటివాని నాశనము కోరుకుని గుంపు ఆ బ్యాచ్ కాక ప్రభా. అలాంటి ఈరోజు చూస్తుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆడ బాగున్నాడు అనుకోండి, కొంచెం బాగా అభివృద్ధి చెందుతున్నాడు అనుకోండి, మంచోడికి మామూలుగా ఉన్నోడికి ఏమనిపిస్తుంది? చూడు ఎంత దౌర్జన్య పనులు చేస్తున్నా, ఎంత దుర్మార్గపు చర్యలు చేస్తున్నా, ఎంత చేస్తున్నా వాడికే దీవెనలుగా ఉన్నాయి. ప్రభువా నేను ఇన్నేండ్ల నుంచి తప్పిపోయిన పెద్ద కుమారులాగా, ఇన్నేండ్ల నుంచి సేవిస్తూనే ఉన్నాం, నాకు ఒక గొర్రె పిల్ల కూడా ఇవ్వలే, మేకపిల్ల ఇవ్వలే, నా స్నేహితులతో నేను సంతోషించినట్లుగా చేయలే. తప్పిన కుమారుల్లో పెద్ద కుమారుడు కూడా తప్పాడని ఎందుకంటారు తెలుసా? ఆడ ఆలోచన అంతా స్నేహితులతో ఎంజాయ్ చేయాలని. కాకపోతే ఏమంట బాధ అంటే మళ్ళీ నాన్న ఎక్కడ బాధపడిపోతాడో. వాళ్ళండి ఒక విధంగా మంచోడే, నాన్న బాధపడతాడేం తప్పు చేయట్లే. లేకపోతే బాధ అంతా ఏంటి? స్నేహితులతో ఎప్పుడు ఎంజాయ్ చేయాలని ఆలోచన. నా స్నేహితులతో కలిసి ఆనందించడం, ఒక్కొక్క మేక పిల్లనైనా కూడా నాకు ఇవ్వలేదే అని బాధపడ్డాడు కదా. అక్కడే ఉంది సమాధానం. ప్రభు ఆ దుర్జనుడిని చూస్తుంది మనకు ఇంట్లో ఏమవుతుందో చెప్పండి? సనుక్కుంటాం. వాడు అంత దౌర్జన్య పనులు చేస్తున్నాడు, అంత దుర్మార్గ పనులు చేస్తున్నాడు, కానీ ఏం చేస్తాం? ఆడి దగ్గరికి వాడి సుప్పనత్తనానికైనా సరే వచ్చేస్తుంది ఆడికి. అన్నీ మనం ఏం చేస్తాం? వెంటనే నోరు. కానీ దేవుడు అంటాడు సనుక్కోవద్దంట. ఎందుకని? వాకిటి ఎవరు నిలబడ్డాడు చెప్పండి? న్యాయాధిపతి. ఎవరు నిలబడ్డారు? నీకు న్యాయం తప్పక తీరుస్తాడు. నీకు న్యాయము నీ నివాస స్థలమును తప్పక వర్ధిలింపజేస్తాడు. ఆయన వాకిట నిలబడ్డాడండి. ఆయన వాకిట నిలబడ్డాడు. న్యాయాధిపతి ఎవరు? మన న్యాయాధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభువు మన వాకిట నిలబడ్డాడు. నీకు న్యాయం చేయాలి. నీ ఇంట్లో అన్యాయం జరుగుతుందా? ఆయన న్యాయం చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. నువ్వు అభివృద్ధి నందకుండా నువ్వు చేసిన మంచి కార్యాలు ఎవరు గుర్తింపనివ్వకుండా కొంతమంది చేసే ప్రయత్నాలు ఉంటాయి. ఇందాక సహోదరు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, నేను ఒక మంచి పని చేస్తే దాన్ని అవతల వాళ్ళు ఏం చేశారు? చాలా నార్మల్గా, చాలా ఏదో అలా కొడతా లేచిపోయాడు అని సింపుల్గా చెప్పారు. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్మెంట్ ఉండదు. తెలుసు మీకు? ఎంప్లాయ్ ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తే అప్రిషియేషన్ అంటారు దాన్ని. అది జరగలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మెప్పు ఇవ్వాలి. ఇప్పుడు పరిచర్య బాగా చేస్తున్నాను అనుకో, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, మంచిగా పరిచయం చేస్తున్నాం, జాగ్రత్తగా దీన్ని కాపాడుకుని ముందుకెళ్ళు.
ఎంతైనా మనము నిష్ప్రయోజనమైన దాసులమే, కానీ పరిచర్య బాగుంది, మంచిది అని చెప్పాలా. అలా కాదు, చేసిన పని అంతటిని ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలుసా, పక్కకు పెట్టేసి ఏదో నార్మల్గా, అంటే ఎవరు ఎటువంటి మెచ్చుకోకూడదు ఇతన్ని, ఇతరులు ఏ గొప్పతనం లేనట్టుగా చేసి పడేయాలి. ఇది నాకెందో బానిస అంతేనా. నాకు తెలిసిన ఒక సేవకుడే ఉన్నాడు. ఆ సేవకుడు ఇతరులని ఎవరిని దేవునిలో కొంచెం బాగా ఎదుగుతున్నాడు అనుకుంటాడు, దేవునిలో బాగా ఎదుగుతున్నాడు, ప్రార్థన చేయుచుండగా కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, మనోడు ఏం చేస్తాడు తెలుసా, అసలు ఆ ప్రార్థన చేయమని చెప్పిందే నేను, అసలు ప్రార్థన చేసింది నేను, ఆడు కాదు, నేను లేకపోతే ఆడు ప్రార్థనే చెల్లదు. ఈ పిచ్చి ప్రజలు కూడా ఏం చెప్పాలి, అలాగేంటి అయ్యా ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, అదేంటది, మీరు చెప్తున్న విధానం ఏంటి బాగాలేదు, అదేంటది కదా. మెచ్చుకొనివ్వకుండా, ఎవరు మెచ్చుకుంటే, ఒకవేళ ఎవరైనా మెచ్చుకుంటే వీడి పక్షమునే నిలబడిపోతారేమో, ఈయన పక్షమునే, ఈ పరిచారకుని పక్షమునే అందరూ నిలబడటం ప్రారంభిస్తారేమో అని చెప్పి పరిచారకుడు ఎలాగుండాలి తెలుసా, ఘనత తీసుకొచ్చి తండ్రికి దేవునికి ఇచ్చేయాలంతే. మా నాన్నగారు ఉండబట్టే నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. వాకిటి ఎవరు నిలబడ్డారు, ఆ మెప్పు కలగనివ్వకుండా చేసేటప్పుడు మనకేమొస్తుంది చెప్పండి, నోట్లో సనుక్కుంటాం, నిజంగా సనుక్కుంటాం. నేను ఒక మాట బాగా మననం చేసుకుంటున్నాను, ఏంటో తెలుసా, అది మీ అందరికీ చెప్తున్నాను. ఈ వాక్యం ఎవరెవరు వింటున్నారో అని చెప్తున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నా ఇంటి వాకిట న్యాయాధిపతి నిలబడ్డాడు కనుక నేను ఎవరి మీదనో సనుగు కొననిక మీదట. ఎవరి మీద సనుక్కోవద్దు, ఎవడు ఏం చేయాలనుకున్నా చేసుకునేయండి. అన్యాయము చేయువాన్ని అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధినిగా ఉండువాని పరిశుద్ధినిగా ఉండనిమ్ము. న్యాయాధిపతి ఎంత వాకిట నిలబడ్డాడు. ఇదిగో నీ వాకిట ఎవరున్నారు తెలుసా, నీ వాకిట ఎవరున్నారు తెలుసు, న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయం తెచ్చి న్యాయాధిపతి ఎందుకున్నాడు వాకిట, నువ్వు తీర్పు పొందకుండా ఉండడానికి. అంటే ఆయన తీర్పు తీర్చువాడు, అందుకంటాడు కదా, నువ్వు నిర్దోషివై, నువ్వు యథార్థవంతుడైన ఎడలా, నీవు నీతిమంతుడమైన ఎడల, యథార్థవంతుడమైన ఎడలా. ఎందుకు ఈ మాట అన్నాడంటే, న్యాయాధిపతి వాకిట ఉంటాడయ్యా. ఇంట్లో సనుగుల కంటే స్తుతి ఉంటే బాగుంటుంది కదా, ఇంట్లో సనుగుడు కంటే స్తోత్రములు ఉంటే బాగుంటుంది కదా, ఇంట్లో సనుగుడు కంటే ఏమంటే ప్రభునందు ఆనందించడం ఉంటే బాగుంటుంది కదా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నేను హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను. నా ఫ్రిడ్జ్ పోయినందుకు నీకు వందనాలు ప్రభువా అంటాను. మరి నీకు ఫ్రిడ్జ్ ఎలా వస్తుందిరా, ఇప్పటికి ఒక రోజు చాలా కష్టపడుతున్నాను డబ్బులతో, అయితే ఏంటి, నా ప్రభుని మనస్ఫూర్తిగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నా ప్రభు ఘనమైన కార్యములు చేయబోతున్నాడు. కొంచెం కాలం శ్రమలు ఉన్నాయి, కన్నీరు ఉంది, కాదనలేదే, కానీ సమగొద్దు, స్తుతించుదాం. ఆ వస్తువుని పట్టుకుని, ప్రభువా ఇది నువ్వు అనుగ్రహించావు, యెహోవా ఇచ్చిన పోయింది దేవుని స్తోత్రం, పోయిన దేవునికి స్తోత్రం అంతే. కొంచెం ఉన్నందుకు దేవునికి స్తోత్రం, లేనందుకు దేవునికి స్తోత్రం. ఒక సంఘములో శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన సన్నివేశం. ఆ సంఘంలో సేవకుడు చెప్పాడంట, ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పాడు. సనుక్కోమన్నాడా, స్తుతించమన్నాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ స్థుతిలో? కృతజ్ఞత. ఎండ ఎక్కువ ఉంది కదా, నాకు ఎండ ఎక్కువగా ఉంటే కొంచెం ఆందోళనే. అయితే ఒక విషయం చెప్పమంటారా, ఎండ ఎక్కువగా ఉన్నందుకు నేనేం చేస్తాను తెలుసా, ప్రభువా ఎండ ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ అనుమతి లేకుండా సూర్యుడు ఎంత ప్రకాశముగా ప్రకాశించడానికి వాడికి వీలు లేదు, కావున నువ్వు ఈ ఎండను ఎవరు రప్పించావు, నువ్వు రప్పించావు, నీకు స్తోత్రాలు. ఒక్కొక్కసారి కాకినాడలో బేభత్సం సృష్టించిందంట మన వర్షం.
అనిపిస్తుంది ప్రభువా. ఆ వర్షంలో సగం వర్షమే ఇవ్వచ్చు కదా ప్రభు. కొన్నిసార్లు సాతాను చట్టడు, లేదు లేదు మీ ప్రాంతంలో ఎవడో, నా ప్రాంతంలో ఎవడన్నా నా ప్రభు కనికరం కోపించుచున్న వాత్సల్యం చూపు నా ప్రభు ఉన్నాడు, ఆయన తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అర్థమవుతున్నాయి మాటలు. వాకిటి ఎవరన్నారు? న్యాయాధిపతి. అందుకే సనుక్కోవద్దు, సనుగు కొనుకుడి అంటున్నాడు, సనగొద్దు. రెండోది చూద్దాం, వాకిట ఎవరు నిలబడ్డారు చూద్దామా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి చదువుతాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం చదవాలి. అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా, చాలండి. అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా, ఆ వాకిటిని ఎవరున్నారు తెలుసు? ఇప్పుడు దైవజనుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరన్నారు? అపోస్తలులైన పేతురు గారు ఆ ఇంటి వాకిట ముందు ఉన్నారు. ఇంటి వాకిటికి డోర్ కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు కొడుతున్నారు? దైవజనుడు. ఎవరు నిలబడ్డారు? వాకిట అపోస్తలులు పేతురు నిలబడ్డాడు. పేతురు నిలబడితే చూడండి, ఇప్పుడు రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. రోదే అని చిన్నది ఏం చేసింది? ఆలకించుటకు వచ్చాను. ఒకరోజు ఈ వాక్యం చెప్తూ మా ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడు తెలుసా? వాక్యం చెప్తూ, నేను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాను, ఆ అమ్మాయిని ఈరోజు మీకు పరిచయం చేస్తానని. అప్పటికే ఆయనకి 3 కుమార్తెలు. 10 సంవత్సరాలు ఒకరు, 8 సంవత్సరాలు ఒకరు, 6 సంవత్సరాలు ఒకరు. ఏమన్నాడు ఒక్కసారిగా? నేను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాను, ఆ అమ్మాయిని మీకు పరిచయం చేస్తాను అన్నాడు. మేమందరం ఎదురు చూస్తున్నాం, ఏ అమ్మాయి రా ఆయన, ఈయనకి ఇప్పుడు ఇంత బైబిల్ కాలేజీలో ఆ అమ్మాయి పేరు ఏంటో తెలుసా? తీయండి అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం చదవండి అన్నాడు. రోదే అని చిన్నది అంటే మన తల్లి అనుకోండి. ఇప్పుడు దేవుని స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయలేదు. చిన్నది ఏం చేసింది? అని పిల్లలు ఎక్కువ శాతం ఆనందించారనుకో, వాళ్ళు ఫస్ట్ తీరు తలుపు గెంతుతారు. వాళ్ళు ఏం చేస్తారు? గెంతుతారు. వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి చెప్తుందంట, అమ్మా నీ ఇంటి వాకిట ఒకటి ఉంది, ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనకు ప్రతిఫలం నిలబడింది బయట. నీ ప్రార్థనకు, ఈ మాట గమనించాలి, నీ ప్రార్థనకి ఏం నిలబడింది? ఇప్పుడు సంఘం అంతా అక్కడ ఏం చేస్తున్నారు? పేతురు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఇప్పుడు పేతురు గారు ఎక్కడ నిలబడ్డారు? తలుపు వాకిట తలుపు దగ్గర నిలబడ్డారు. తలుపు కొడుతున్నాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఎక్కడ ఉంది? వాకిటి దగ్గర ఉంది. నీ ప్రార్థనకు ప్రతిఫలం. ఇప్పుడు నువ్వు లోపలికి తీయాలి కదా తలుపు. చాలామంది చేసిన తప్పు ఏంటో తెలుసా? వాకిట న్యాయాధిపతి ఉన్నాడని మర్చిపోతున్నారు. వాకిట ఎవరున్నారని? న్యాయాధిపతి ఉన్నాడని మర్చిపోతున్నారు. ఇంట్లో దేవుని కృతజ్ఞతలకు బదులుగా సనుక్కోవటం ఎక్కువ ప్రారంభిస్తున్నారు. కుటుంబంలో కార్యం జరగట్లే. రెండోది, ఓకే, ఎవరు సనుక్కోవట్లేదు, స్తుతిస్తున్నారు, కృతజ్ఞత చెల్లిస్తున్నారు. రెండోదికి వచ్చేసరికల్లా వాకిట ఎక్కడుంది? వాకిట ఏముంది? నీ ప్రార్థనకు ప్రతిఫలం. పేతురు కోసమే కదా ప్రార్థన చేసింది. సంఘం ఎవరి కోసం ప్రార్థన చేసింది? పేతురు కోసం. ఏమైనా ప్రార్థన చేసింది? ప్రభువా, యాకోబుని ఖడ్గంతో చంపేశారయ్యా, ఇప్పుడు పేతురును కూడా చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువా, నీకు ఇష్టమైతే దేవా, ఆసక్తితో నీకు ఇష్టమైతే పేతురుని విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారు ఏం చేస్తున్నారంటే హాయిగా పడుకున్నారు ఆయన. కానీ దేవుడు ఆయన్ని విడిపించి వచ్చి, అమ్మా లోపల ఎవరన్నారు? తలుపు తీయండి అంటే ఈమె సంతోషం చేత తలుపు పట్టి తీయట్లేదు. కానీ ఈమె చెప్తుంటే ఈమె ఏమన్నారు తెలుసా? అందుకు వారు నువ్వు పిచ్చిదాని అనేది ఏమన్నారు? చాలామంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. వాకిటేమో ఆశీర్వాదం నిలబడింది. ఆడ దైవజనుడు వచ్చాడంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం. అది నీ ప్రార్థనకు ప్రతిఫలమే కదా. ప్రార్థనకు ప్రతిఫలం నిలబడింది వాకిట. ఎక్కడ? వాకిట నిలబడింది. మరి నువ్వు లోపలికి ఆహ్వానించాలా లేదా? అంటే ఏం చేస్తారు తెలుసా? చాలామంది నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కదా. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఏమో లేదు, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరుగుతుంది. ఏమన్నా చెప్పండి? జరిగితే
ఎప్పుడైతే ఈ మాట అన్నావో జరుగుతుంది నిజంగా. నువ్వే నీ వాంకటి ఆశీర్వాదం ఉంది, నువ్వు దాన్ని తలుపు తెరిస్తే అది లోపలికి వస్తుంది. మీరు వీళ్ళు తలుపు తీయకుండా ఏమంటారు తెలుసా? నువ్వు పిచ్చిదాన్ని, అమ్మ ఈరోజు ప్రార్థన చేసింది కదా, దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడమ్మా అని పిల్లలు ఎవరన్నా ఇంకా ఊరుకోరా అద్భుతం అనరా అనేటివి ఉన్నారా లేరా? ఊరుకురా. పిల్లలు చాలా విశ్వాసం, వాళ్ళు విన్నారంటే మా చిన్నప్పుడు సండే స్కూల్ ఏదైనా వింటే అది నిజంగా మా ఆచరణలోకి వచ్చేసేది. ఏమైపోయింది ఇప్పుడు పిల్లలకి నాకు అర్థం కాదు. ఎంతకాని రుద్దిన చేపని రాయికేసి రుద్దిన పోలీసు కొన్నిసార్లు ఉండిపోతుంది చూడు, అలా ఎలాగో ఒక చిన్న ఇది అనమాట. కొంతమంది పిల్లలు దేవుని స్తోత్రం, వాళ్ళు బాగా ఆలకిస్తున్నారు. నిజంగా ఆలకించట్లేదు అనుకోవద్దు, పిల్లలు ఆలకిస్తున్నారు. టక్కని సమాధానం చెప్తున్నారు. ఎంట వాకిటి ఏమి నిలబడిందమ్మా? నీ ప్రార్థన ప్రతిఫలం ఆశీర్వాదం నిలబడింది. లోపలికి ఆహ్వానించు. ఎందుకు అవిశ్వాసివై నువ్వు పిచ్చిదానివి? నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడకురా. ఎలాగరా వస్తుంది ఆశీర్వాదం? ఎలా స్వస్థత వస్తుందిరా? ఎలా విడుదల వస్తుందిరా? ఎలాగ అద్భుతం జరుగుతుంది? అనద్దో జరుగుతుంది అంతే. ఎలా తీరుతుంది? అనద్దో తీరుతుంది అంతే. ఒకటే చెప్పాలి, తీరుతుంది. నా దేవుడు తీరుస్తాడు. ఎంట వాకిటి నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మీరు ప్రార్థన చేయనప్పుడు అవి దొరికినవని ఏం చేయాలంట? నమ్మాలి. అవి దొరికినవని నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుంది? నమ్మకపోతే జరుగుతుందా? స్వస్థత నాకు దొరికినది, నాకు విడుదల వచ్చింది, నన్ను ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు, సంఘాన్ని నానాటికి ఇంకా క్రమంగా అభివృద్ధి పరచబోతున్నాడు, ఉన్నత శిఖరాలను మనల్ని ఎక్కించబోతున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించబోతున్నాడు. ఇదే మాట. ఏదైనా వస్తుపోయింది ప్రభావ, దీని స్థానంలో అయితే కొత్తదైన ఎత్తనం, దీన్ని బాగు చేస్తాం. ఆమేన్. నీకు స్తోత్రాలు. కృప కలుగును గాక. వాకిటి ఏముంది? నేను చేసిన ప్రార్థన ప్రతిఫలం ఉంది. తెరమ్మా, తలుపు తెరమ్మా, ప్లీజ్ అమ్మా. ఆమె పట్టుబట్టింది. లేదు నిజంగానే వచ్చి పేతురు నీళ్ళు పిచ్చి ఇంత ప్రార్థన చేశారు. మళ్ళీ ఎలా ప్రార్థన చేశారని బైబిల్ చెప్తుంది? ఆసక్తితో. అంతేనా? ఎలా ప్రార్థన చేశారంటమ్మా? సంఘమైతే అత్యాశక్తితో. ఆసక్తి కూడా కాదురా నాన్న, అత్యాశక్తి అంట. అంటే ఇంక పట్టు విడవలే, ఎట్టయినా సరే విడుదల చేయండి ప్రభు, ఎటులైనా విడుదల చేయండి. ఎందుకంటే 5వ అధ్యాయంలో ఒక విడుదల జరిగింది. వాళ్ళు చెరసాలలో వేస్తారు, తిన్న తీసుకెళ్ళి దేవదత్త ఏం చేశాడంటే దేవాలయంలో నిలబెట్టాడు. మళ్ళీ అలాంటి అద్భుతం జరగాలని మోకలేసి అత్యాశక్తితో స్తోత్రం రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. కానీ మళ్ళీ ఉదయం లేసి అంటున్నారు, ఉదయం మధ్యరాత్రిలోకి వచ్చేసరికి అంటున్నారు ఇచ్చిదాన్ని ఇప్పుడు ఎవడో విడుదల, ఆయన ఎలా వస్తాడే? ఎలాగోలా జరిగింది కదా. మీరు ఇల్లు ఎలా కట్టిస్తున్నారు? మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారు? మీ డబ్బులు ఎక్కడి నుండి వచ్చి దేవుడు ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడో తెలీదు, ఆయన ఇప్పిస్తేనే వచ్చాయి. అంతేనా? ఏదైనా నీకు ఎలాగొచ్చాయి? ఏం లేదు నాయన, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చేస్తాడా? ఇస్తాడు. నేను నమ్మిన దేవుడు ఇస్తాడు, అంతే. నేను ఇప్పుడు అమ్మను, అది ఆయన ఇష్టం. ఆయన తన మహిమైశ్వరంలో ప్రతి అవసరం తీరుస్తాడు, తప్పక తీరుస్తాడు. దాంట్లో ఏ అనుమానం లేదు నాకు. ఆమేన్. ఎంట వాకిటి నిలబడింది పేతురు గారు. ఆశీర్వాదం నిలబడితే లోపలికి రానిగారు, మొత్తానికి అలగోలాగా రానిచ్చారు. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. ఆ రోజు ఆ చిన్నది ఉంది కాబట్టి, ఆ రోజే ఆ చిన్నది ఉంది కాబట్టి పట్టుబట్టింది. లేదు వచ్చారు, లేదు లేదు కొంతమంది పట్టుబడతారు కదా, లేదమ్మా అని వాళ్ళ మాట్లాడద్దు. ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు. ఆమేన్. థామస్ ఆల్వా ఎడిసన్ని నిజంగా ఆ రోజు తల్లి కూడా తృణీకరిస్తే, నీ జ్ఞానం ముందు వాళ్ళు బోధ చేయలేకపోతున్నారు అన్నాను. నీ జ్ఞానానికి అన్నారు. మీ అబ్బాయి లాంటి ముద్ద అబ్బాయి ప్రపంచంలో ఉండడానికి రాసిందంట టీచర్.
ఆయన గురించి. మీ అబ్బాయిలంటే మొద్దు అబ్బాయి, కానీ ఇప్పుడు తల్లులు ఆ తల్లి వదిలేండి. ఇప్పుడు తల్లులు అల్లగడికి వెళ్ళి పాడైపోయాడండి, ఇంటి ఇల్లుకి వెళ్ళి ఆ తల్లి అనలే అలాగా. నానా నీ జ్ఞానానికి ఆ టీచర్లు ఏం చేయలేకపోతున్నారంట, చెప్పలేకపోతున్నారా. నువ్వు ఇంట్లో ఉండే చదువుకున్నాడు ఏమైపోయాడు, బల్బును కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్. తల్లిదండ్రులు ప్రార్థన చేసిందంట. తల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. తల్లులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే పిల్లలందరూ దీవించబడతారు. మీకు అది తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందయ్యా అని పరిశీలన చేస్తే ప్రపంచం ఇప్పుడు ఈరోజు వెలుగుని చూడగలుగుతుంది. ఇప్పుడు ఆయన కనిపెట్టిన బల్బు యొక్క ఫార్ములా సూత్ర ఆధారంగానే ప్రపంచంలో ఉన్న ఏదైనా కొనగలదు. ఆయన కనిపెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవడు కనిపెట్టాడు? అవును, ఆ ఫార్ములానే కదా ఫాలో అవ్వాలి. ఆ ఫార్ములానే ఫాలో అవ్వాలి. వేరే ఫార్ములా ఫాలో అవుతానంటే అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఫ్యాన్ ఎలా తిరగాలి, ఎలా తిరగాలి కాదు, ఎలా తిరుగుతానంటే తేడా వచ్చిందరా, ఏదో బిగించడం కరెక్ట్ లేదా అంటారు. ఏసు రక్తమే చేయం. ఆశీర్వాదం నీ తలుపు వాక్కిట్టే నిలబడదు. తీ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మంచిది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 17వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుతాం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోనీలు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలచి ఇంటి వారిని పిలిచి, ఎవరు నిలబడ్డారంట? కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఒక ఇద్దరు నిలవబడ్డారు. ఎవరి కోసం నిలబడ్డారు? దైవజనుడి కోసం, దేవుని సేవకుని కోసం నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? తీసుకెళ్ళాలి ఇప్పుడు సేవకుని గృహానికి. ఎక్కడ తీసుకెళ్ళాలి? నేను అంటాను, గృహానికి తీసుకెళ్ళనమ్మ సేవకుల్ని. గృహాలు ఆస్వాదింపడితే చుట్టూన్నాడు ఆస్వాదింపడతాడు అంటాను. కొర్నేలి ఇల్లే దానికి ఉదాహరణ. మా అర్థమవుతుందా? కొర్నేలి గృహమే దానికి ఉదాహరణ. ఎందుకంటే కొర్నేలి ఇంటికి సేవకుడు ఎప్పుడైతే అడుగెట్టాడో, కొర్నేలి ప్రార్థన దేవునికి కనబడట్లేదా? సేవకుడు అడుగుపెట్ట ముందు నుంచి కొర్నేలి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ధర్మ కార్యాలన్నీ దేవునికి జ్ఞాపకార్థముగా చేరాయి. కానీ ఇప్పుడు వాకిట నిలబడ్డారు. ఆ సీమోని ఇంట వాకిట నిలబడ్డారు. ఆ ఇద్దరు ఎందుకు నిలబడ్డారు తెలుసా? సేవకుని గృహం దగ్గరకు తీసుకెళ్ళటానికి. ఈరోజు ఎంతమంది వాకిట నిలవబడుతున్నారు? సేవకుని మా గృహం దగ్గర కూడా తీసుకెళ్ళి మా ఇంటిలో కూడా ప్రార్థన జరగాలి అని కోరిక ఎంతమందికి ఉంది? దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే సేవకునితో పాటు సేవకునితో పాటు ఆయన కూడా అడుగు పెడతాడు కాబట్టి. ఆమేన్. సేవకునితో పాటు ఆయన కూడా అడుగు పెడతాడు. ఎందుకు? సేవకుడు ఏం తీసుకుని వెళ్తాడు? వాక్యాన్ని తీసుకుని ఆ గృహం దగ్గరికి వెళ్తాడు. పేతురు ఏం తీసుకుని వెళ్ళాడు? కొర్నేలి గృహానికి వాక్యం తీసుకుని వెళ్ళాడు. వాకిటి సేవకుని పిలుద్దాం అని నిలబడ్డారంట. అంటే ఇప్పుడు మీ వంతు వాకిటి నిలబడాలి మీరు. కొన్నిసార్లు ఎవరు వాకిట? సేవకుడు ఎక్కడున్నాడు, ఏ గృహం దగ్గర ఉన్నాడో ఆ గృహం వాకిటి దగ్గర నిలబడి, సేవకుడా రావాలి మా ఇంటి దగ్గరికి, నువ్వు రావాలి. సేవకుడు అడగలే ఏం పెడతాడు, ఎక్కడికి? కొర్నేలి ఇంటికా? ఏం పెడతాడు? నేను బాగానే చూసుకుంటా. ఓ పాస్టర్ గారు, చిన్న చిన్న వాటికి నన్ను పిలవద్దు దయచేసి. సీరియస్గా చెప్తున్నాను, చిన్న చిన్న వాటికి నన్ను పిలవద్దు. మినిస్ట్రీ బాగుండాలి, పెద్దగా ఉండాలి, ఇలాగే అన్నాడు ఆయన. నన్ను తీసుకెళ్ళి ఏదో ఇంట్లో పడేస్తే నాకు కుదరదు. నాకు ఒక మంచి హోటల్లో ఉండాలి, ఏసీ హోటల్లో ఉండాలి. నాకు కానుక మంచిగా ఇచ్చేవారే ఉండాలి. ఏముండాలి?
ఎవరో కొంతమంది సేవకులు. పేతురు గారు ఒక్క ప్రశ్న వేసాడా, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే చేసాడు అంతే. పరిశుద్ధాత్ముడు వెళ్ళాను అన్న అంటే వెళ్ళాడంతే, కథలు పడలే. ఎల్లు నాన్న అన్నాడు పరిశుద్ధాత్ముడు, అంతే వెళ్ళాడు. వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇంట వాకిట్ నిలబడాల్సింది ఎవరు తెలుసా? మీరే. ఇంట వాకిట్ ఎవరు నిలబడాలి? ఎవరి కోసం రావాలి? మా ఇంటికి రావాలి. అయ్యా కుదరదు. ఎందుకు కుదరదు? కుదిరేటట్టు ప్రార్థన చేయాలి. నెలలో ఒక బుధవారం, నేను మొన్న కూడా చెప్పాను, నెలలో ఒక బుధవారం చాలు. ప్రతి బుధవారం అనట్లే, ఒక్క బుధవారం. నేను ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను, ఎవరు మాకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయక్కర్లేదు, మంచి నీళ్ళు కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు. అయ్యా మా ఇంట్లో నీళ్ళు మంచిదే, తప్పేం కాదు. కొంతమందికి నిజంగా గృహంలో ఆమె వరకు మాత్రమే నీళ్ళు ఉంటాయి, ఇవ్వకపోయినా బాధలేదు. చెప్పానుగా, మేమే డబ్బాలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళం. 4-5 వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళం. వచ్చిన వాళ్ళు ఇంకో 2-3 వాటర్ బాటిల్ తెచ్చేవాళ్ళు. మొత్తం 6-7 వాటర్ బాటిల్. అలాంటి వేసవికాలంలో బాగా మీటింగ్లు జరిగేతుండేవి. చెమట్లు కక్కుని ఆ బట్టలు మాసుకొని, ఈ తెల్లని బట్టలు చాలా బ్రౌన్ బట్టలు అయిపోతుండేవి. ఎందుకని? మట్టిలో పరిచర్య. మట్టి తవ్వి ఆ యొక్క పాదులు పాతుకుని, దానికి బ్యానర్ కట్టుకుని, చుట్టూ లైట్లన్నీ పెట్టుకుని, అమ్మా నువ్వేం చేయక్కర్లే, మేము ఉన్నాం, అయ్యా రండి అయ్యా మా ఇంట్లో ప్రార్థన. ఆ ఇంట్లో ప్రార్థనలు పెట్టింది. నేను ఒక సాక్ష్యం చెప్తాను, రెడ్డిగూడెంలో జరిగిన సాక్ష్యమే. ఎవరో ఆ తల్లికి చెప్పారు, ఒకసారి దైవజన్ని పిలిపించి ఇంట్లో ప్రార్థన పెట్టించుకోమ్మా అన్నారు. అప్పటికి ఆ ఇంట్లో చాలా దీన పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారంటే అప్పులు అయిపోయి బాగా, వాళ్ళేం పని లేక వాళ్ళు అప్పుడు ఇది కాదు, ప్రార్థన చేయించుకోమ్మా అన్నారు. అద్భుతం చెప్పనా, ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళు ప్రార్థన, అయ్యా పెట్టండి అయ్యా మా ఇంట్లో అన్నారు. మా ఇంట్లో పరిస్థితి ఇది అయ్యా అంటే, అమ్మ ఏం కాదు ఉపవాస ప్రార్థన పెడదాం ఒకరోజు అని చెప్పి డేట్ ఇచ్చి ఓ రోజు ఉపవాస ప్రార్థన పెట్టారు. అయిందా? ఉపవాస ప్రార్థన అయిపోయిందా? ఉపవాస ప్రార్థన అయిన తర్వాత గృహం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఏం కట్టడానికి? గృహం కట్టడానికి. ఆ స్లాబ్కి ప్రార్థన చేసింది నేనే, అంత స్టైల్గా అనేది చెప్తున్నాను. ఆ రోజు స్లాబ్కి అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేసి రానా, నేను వేరే చోటుకి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళా అన్నాడు. దేవునికి స్తోత్రం. రైట్. ఆ తర్వాత వాళ్ళు ప్రతి జనవరి మాసంలో గట్ట వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఇటుక బట్టి ఇల్లు గట్ట చేసేవాళ్ళు. ఆ తల్లి ఒకరోజు సాక్ష్యం చెప్పింది, మేము ప్రార్థన పెట్టించుకుంటున్న నాటి దగ్గర నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరాలు ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. వాళ్ళే ఆ ప్రాంతాలకి వెళ్ళే ముందు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటారు. ప్రార్థన పెట్టించుకున్న నాటి నుండి మా అప్పులు తీరే, మేము చక్కగా ఉన్నాం, నలుగురు పెట్టేటట్టుగా ఉన్నాం. ఓన్లీ ప్రార్థన. ఇలాగే పిల్లలు అనుకోండి, మేము ఇలా వచ్చి దైవజనుడు ఈ కుటుంబం ఆస్వాదింపడినట్లుగా స్తోత్రాలు చెల్లించాలి, స్తోత్రం స్తోత్రం. ఆ స్తుతి, ఆ స్తోత్రం, ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు, ప్రవచనాలు. ఇప్పుడు కొర్నేలు ఇంటికి పేతురు అడుగు పెట్టిన తర్వాత అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. వారి భాషలతో గణపరిచారు దేవుని, స్తోత్రం కలుగును గాక. అనేక బాప్తిస్మ కార్యక్రమాలు జరిగాయి. ఆయన బోధ విన్నవారందరి మీదకి. ఏమంటే గృహాల్లో జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్ముడు కార్యం జరగబోతుంది. పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, అందరి గృహాల్లో జరగాలి. ఒక్కరి గృహం, ఇద్దరు గృహం కాదు, ప్రతి వారి గృహంలో జరగాలి. నా గృహంలో కూడా జరగాలి, నా గృహంలో ఎలాగో జరుగుతుంది. ఎందుకంటే ఈ మందిరమే నా గృహం. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమె వాకిటి ఎవరు నిలబడ్డారు? మీరే నిలబడాలి. ఎవరి కోసం నిలబడ్డారు? సేవకుల కోసం. మొదటేమో దేవుడు నిలబడ్డాడు, న్యాయం తీర్చడానికి కోసం నిలబడ్డాడు. రెండోదేమో నువ్వు ప్రార్థన చేస్తూ ఆ ప్రతిఫలం వాకిటి నిలబడింది. మూడోదేమో ఎవరు నిలబడాలి చెప్పనన్నా?
మనమే నిలబడాలి. దేనికోసం చెప్పాలి అమ్మా? దైవజనుడి కోసం నిలబడాలి. రైట్. 4వది చూద్దామా? 4వది చూద్దామా? చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే. అమ్మా ఎక్కడున్నాయంట? వాకిటనే ఉన్నవి. ఎక్కడుంది? ఏముంది వాకిట్న? మరణం ఉంది. వాకిట్న ఏముంది? ఎందుకుంది మరణం వాకిట? ఇదేంటి ఇది? మన వాకిట్లో మరణం కూడా ఉంటుంది. సంహారపు దూత వచ్చి చూస్తాడు, ఇది రక్తాన్ని పూసుకున్నాడా లేదా, లేకపోతే లోపల వ్యక్తి మరణమే. వాకిట్ ఏముందమ్మా? చెప్పాలి అందరూ. నోరు తెరిచి చెప్పండి, ఏం కాదు. మరణం ఉంది. ఎందుకుంది మనం? అసలు వాకిట్ ఉండాల్సింది దేవుడు, వాకిట్ ఉండాల్సింది సేవకుడు, వాకిట్ ఉండాల్సింది నేను సేవకుని గృహం దగ్గరికి వెళ్ళి నేను ఉండాలి కదా. కానీ వాకిట్ మరణం ఎందుకుంది ఇప్పుడు? ఇదే విచిత్రం. మరణం ఎందుకుందో తెలుసు? వాకిట ప్రభు యొక్క ఆత్మను శోధిస్తున్నారు కాబట్టి. అబద్ధం ఆడటం హరిపాటు అయిపోతుంది అందరికీ. చేసిన పని ఒకటి, చెప్పిన నిజం ఇంకొకటి. చేసిన పని ఒకటి, సిపిఆర్ చేస్తే లేదు బొగ్గ మీద పడితే లేచాడంటే ఏమన్నాను దాన్ని? దేవుని కోపం రాదని కొట్టినారా? వాకిటి ఎందుకు తెలుసు? మరణం. నువ్వు దేవునికి విరుద్ధంగా నీ ఇంట్లో కార్యకలాపాలన్నీ చేసేస్తావు, అందుకే మరణం వెయిట్ చేస్తుంది నీకోసం. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. మీరు ఎందుకు ఏకీభవించేశారు? దేవుని శోధించారు, పరిశుద్ధాత్మను శోధించారు. దేవుని పిల్లలంగా ఉన్న మన వాకిట ఎప్పుడు మరణం ఉండకూడదు. మరణం అనేది మన వాకిట ముందు నిలవకూడదు. కానీ కొంతమంది గృహాల్లో మరణం అనేది ఎందుకు నిలబడిందో తెలుసా? వారు ప్రభు యొక్క మార్గములను విసర్జిస్తున్నారు కాబట్టి. వారి ప్రభువు కోసము తమ జీవితాలను దొంగ సమర్పణలో సమర్పించుకుంటున్నారు. ఏ సమర్పణలో? ఎందుకు దొంగ సమర్పణ అన్నాను? ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఎలాగివ్వాలి? దేవునికి ఇవ్వాలి కదా, అంతేనా? అంతేగాని సగం నాకు సగం దేవుడికి అని పెట్టుకుంటే ఎట్లా? పెట్టుకుంటే పూర్తిగా పెట్టించుకో, నిన్నెవడ ఆపలేడు, అడ్డలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నా కుమారుడా నీ ఉదయం నాకు ఇమ్మంటే దేవునితో ఆ కుమారుడు అన్నాడంటే, లేదు ప్రభు పూర్తిగా ఇచ్చేస్తే అలాగా. సగం గుండె ఒకరికి ఇచ్చానంట. సగం గుండె ఎవరికి ఇచ్చాడంట? కొంతమంది అంటారు సగం గుండె ప్రభు నువ్వేమంటున్నావు, కానీ సగం గుండె అంతా కూడా ఆటకే ఇచ్చేసాను ప్రభు. ఈ సమయంలో ప్రార్థనలో కూర్చుంటారు కొంతమంది. మా జీవితాల్లో జరిగేది ఇది. ప్రార్థనలో కూర్చుండే వాళ్ళు చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉండేది, వాక్యం జరుగుతూ ఉండేది, అన్నీ జరుగుతూ ఉండేది. ఈలోపు స్కూలేంద్రా ఇండియా ఏంటి 37 వికెట్ల ఒరే ఎవడన్నాడు శశి అయిపోయాడా ఈ గుసగుసలు ఏంటి జరుగుతుంటే ఎక్కడుందాడు హృదయం? దేవుడు కోపం రాదా కోపం? అరే ఇంట్లోనేమో దేవునికి విరుద్ధంగా ఏమైనా ఉన్నాయేమో తీసి పడియంటారు ఆయన ఆన్సరంటే అదే కుళ్ళు కుతంత్రం. ఒక్కటే కాదు, దేవునికి అయిష్టమైనవి చాలా ఉంటాయి. బీరువాలో ఇంత మూట వేస్తారు, ఏ దిష్టి రాకూడదు బీరువాకని. వేసారా మీరు ఏమైనా? కొంచెం ఇలాగా చిల్లర అంతా కూడా తీసుకొని దాన్ని మూటలా కట్టేసి దాన్ని మూలేస్తే ఏ దిష్టి తగలదంట దానికి. అబ్బాయికి నీరసం వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నీరసం వచ్చింది, ఏం చేయాలి చెప్పాలి? అమ్మా ప్రార్థనేనా?
మెడికల్ దేవునికి స్తోత్రం, వైద్యుడు దేవుని వైద్యులు ఉన్నారు దేవునికి స్తోత్రం. కానీ మూర్ఖత్వం ఏంటో చెప్పనా, పిల్లోడి మీద దిష్టి బాగా తగిలేసింది. ఎలా ఏం తగిలిసిందంట, పిల్లోడి మీద దిష్టి బాగా, అందుకే కర్మ, అందుకే బాగా ఆడి మీద దిష్టి తగిలిందా. ఇంకా వాతావరణం ఎందుకు, దేవుని సృష్టి ఎందుకు, సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, చుక్కలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మనుషుల దిష్టి తగులుతాయి. ఏసు రక్తమే చేయి, ఏముంది వాకిట మరణం ఉంది, ఎందుకు ఉంది, నువ్వు దేవునికి విరుద్ధమైన కార్యాలయం చేస్తావు కాబట్టి ఉంది. అది చేయకపోతే ఉండదు, మరణం ఎందుకు ఉండదండి, ఉండదు. నీ ముందు న్యాయాధిపతి నిలబడి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. కృప